వెళ్ళే దారైతే కొంచెం చిన్నగానే ఉంది. టెంపుల్ ఆపోజిట్‌లో జ్యూస్ పాయింట్, టీ పాయింట్ అయితే ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరికైనా యూజ్ అయ్యేవాళ్ళు అంటే దూరం నుంచి థింక్ చేస్తారు కదా! అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయో లేదని, అట్‌లీస్ట్ ఈ ఫెసిలిటీ ఉంటదని నేను చెప్పడానికే చెప్తున్నాను. మనం ఏదైనా టెంపుల్‌కి వెళ్ళాలంటేనే దేవుడి అనుగ్రహం ఉండాలి. అలాంటిది ఇంత పెద్ద టెంపుల్ నిర్మించడానికి ఆయన పూనుకున్నారు అంటే, ఆయనకెంత అనుగ్రహం దేవుడు ఇచ్చుంటారండి. ఈ టెంపుల్‌లో ఈ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ధన్యులనే చెప్పుకోవాలి. వాళ్ళు ఎంత కష్టంతో ఈ టెంపుల్ నిర్మాణమైందో, అక్కడున్న ప్రతి శిల్పాన్ని చూసినా, ప్రతి అడుగుని చూసినా, అందులో ఈ నిర్మించే వాళ్ళ కష్టం, ఒక భక్తి కనిపిస్తూనే ఉందండి. ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారో తెలుసా టెంపుల్. ఇంతమంది రష్ వచ్చినా కూడా టెంపుల్ చాలా నీట్‌గా ఉందండి. ఈ టెంపుల్ చుట్టూ అష్టాదశ పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, విష్ణుమూర్తి అవతారాలు మరియు ప్రతి దేవుడు కూడా చుట్టూ నిర్మించారండి. ప్రతి ఒక్క దేవుడి కళ్ళల్లో కూడా